మర్యాద రామన్న తోటి కోడళ్ల కథ. ఒకరోజు రామన్న దగ్గరికి ఒక విచిత్రమైన తగువు వచ్చింది. ఇద్దరు తోటి కోడళ్ల మధ్య తగువు. రామన్న కొలువుకి మొదటిసారి తోటి కోడళ్ల తగువు రావటం, అక్క చెల్లెల్లా కలిసి ఉండాల్సిన తోటి కోడళ్లు తగువుపడి రచ్చకెక్కడం రామన్నకు బాధ కలిగించింది. ముందు పెద్ద కోడలు రామన్నను నమస్కరించి, అయ్యా, నేను నా తోటి కోడలు సొంత అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఏది కావాలని ఒకరినొకరు అడిగి తీసుకునేవాళ్ళం. మా ఇద్దరి మధ్య అంత చనువు స్వతంత్రం ఉన్నాయి. కానీ ఈమె మాత్రం నా వజ్రాలహారం నిన్న దొంగలించింది అంది. రెండో కోడలు, అయ్యా, ఆమె చెప్పిందంతా నిజం, ఒక్క విషయం తప్ప. అది నేను వజ్రాలహారం దొంగలించాననటం నిజంగా నాకే పాపం తెలియదు. రామన్న పెద్ద కోడలను ఉద్దేశించి, అమ్మ, నీ హారం ఎలా పోయింది అని అడిగాడు. నిన్న సాయంత్రం పేరంటానికి వెళ్ళడానికి అలంకరించుకుంటున్నాను. ఆ సమయంలో వంటగదిలో ఏదో చప్పుడు అవడంతో నేను హారాన్ని మంచం మీద పెట్టి వెళ్ళాను. గదిలో పిల్లి మినుముల్ని పారబోసింది. వాటిని తీసి డబ్బాలో సర్ది నేను నా గదిలోకి వచ్చేసరికి మంచం మీద పెట్టిన హారం లేదు. ఆ సమయంలో ఇంట్లో నేను ఈమె తప్ప మరెవ్వరూ లేరు. అది మా పుట్టింటి వాళ్ళు నా పెళ్లికి పెట్టిన హారం. ఎంత మతిమాలినా ఆమె నిజం ఒప్పుకోవట్లేదు. ఇంటి గుట్టు గడప దాటకూడదని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ గడప దాటక తప్పలేదు అంది. నీ సమాధానం ఏమిటి అని రెండో కోడల్ని అడిగాడు రామన్న. అయ్యా, నిన్నటి నుంచి నీ నిజం చెప్తున్నా, నా తోటి కోడలు తలకెక్కించుకోవడం లేదు. నిజంగా హారం గురించి నాకు తెలియదు. ఆ సమయంలో పేరంటానికి వెళ్ళడానికి నేను కూడా నా గదిలో తయారవుతున్నాను అంటూ చెప్పింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదంటారు, అందుకే అంది పెద్ద కోడలు. నిజమే, ఆ దొంగవి నువ్వే కావచ్చు అంది రెండో కోడలు. నా సొత్తు దొంగతనం చేయడం కర్మ నాకేం పట్టింది? ఎదుటి వాళ్ళకి కర్మ పట్టించడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు విసురుకోవడం మొదలు పెట్టారు ఇద్దరు. అమ్మా, మీ ఇద్దరు గొడవ మాని కాసంత ప్రశాంతంగా ఉండి నేను అడిగేదానికి సమాధానాలు చెప్పండి అంటూ వారించాడు రామన్న. ఒకళ్ళని ఒకరు రోషంగా చూసుకుంటూ మౌనం వహించారు. హారం పోయినప్పుడు ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారా? అవును అన్నారు ఇద్దరు. మరెవ్వరూ రాలేదు కదా? రాలేదు అంటూ ఒకేసారి చెప్పారు ఇద్దరు. అయితే హారం దొంగ దొరికాడు అన్నాడు రామన్న. ఎవరు? తోటికోడలు ఇద్దరు ఒకేసారి రామన్నను అడిగారు. చెబుతాను, ముందు నేను వేసే 2 ప్రశ్నలు సరిగ్గా సమాధానం చెప్పాలి అంటూ పెద్ద కోడల వైపు చూశాడు. చెబుతాను అన్నట్టు తలాడించింది ఆమె. నీ హారంలో ఎర్ర రంగు రాళ్లున్నాయా? హారంలో పొదిగిన రాళ్లు ఎర్ర రంగువే అంటూ చెప్పింది పెద్ద కోడలు. వంటగదిలో నువ్వు వెళ్ళినప్పుడు పిల్లి ఎటువైపు పారిపోయిందో కొద్దిసేపు ఆలోచించి గుర్తు రావట్లేదు అంది. సరే, నీ హారం తీసిన దొంగ నీ తోటి కోడలు కాదు, ఆ పిల్లి. నువ్వు వంటగదిలోకి వెళ్ళగానే తుర్రుమని ఆ పిల్లి నీ గదిలోకి దూరి ఉంటుంది. హారంలో ఎర్ర రాళ్ళని చూసి మాంసం ముక్కలను ఎత్తుకుపోయి ఉంటుంది. అవి మాంసం కాదని తెలిసాక నీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో పారేసిపోయి ఉంటుంది. నీ హారం కోసం నీ ఇంటి చుట్టుపక్కల వెతికించు, దొరుకుతుంది అని వివరించి చెప్పాడు. రామన్న చెప్పినట్టు వెతికితే ఆహారం వాళ్ళ ఇంటి పెరడు మల్ల చెట్టు గుబురు చాటున దొరికింది. ఆ విషయం చెప్పడానికి చెట్టా పట్టాలేసుకుని తోటి కోడలిద్దరు రామన్న దగ్గరికి వచ్చారు. మీరిద్దరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.